రే యాడికి పోయినావురా? పొద్దు నుంచి ఫోన్ చేస్తే ఎత్తావు. మా అన్న పిల్లలకి తల్లికి వందనం పడిందిరా, మజాల పోతానా వీళ్ళ బట్టలు లాల్తీ ఇచ్చేకి. తల్లికి వందనం పడిందని గట్టిగా అనకు. పడలేదని మనం తలా 10 ఫేక్ పోస్టులు పెడితే లెక్క దండిగా ఇస్తారంట. మా అవ్వకు 4000 పింఛన్ ఇచ్చినా ఇవ్వడం లేదనే విషయం కక్కించారు. నా ఇంటికి 2 ఉచిత సిలిండర్లు వచ్చినా రాలేదనే విషయం కక్కించారు. మా అన్నకు డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చినా ఉద్యోగాలు ఇవ్వడం లేదనే విషయం కక్కించారు. టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి పెద్ద కంపెనీలు వస్తున్నా పెట్టుబడులు రావడం లేదనే విషయం కక్కించారు. రాష్ట్రమంతా రోడ్లు వేస్తున్నా గుంతలు తవ్వి మరి నాసిరికం రోడ్లనే విషయం కక్కించారు. ఇప్పుడు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనం వేస్తున్నా వెయ్యడం లేదనే విషయం కక్కమంటున్నారు. ఇక నేను కూడా పెట్టినోడికి కీడు చేయలేనురా. ఏం రో కూటమి పాలన అంత నచ్చినాదా? పార్టీ మారే ఆలోచన చేసాం అనుకో, అధికారం వచ్చిన తర్వాత రప్ప నరికే లిస్టులో నీ పేరు కూడా రాయాల్సి వస్తుంది. రే ఇంత బహిరంగంగా నరికేస్తామంటున్నారే, గుర్తు పెట్టుకోండి, హింసని నమ్ముకున్నోడికి ఎప్పుడు ప్రజలు పత్తం కట్టరు.